జై శ్రీమన్నారాయణ. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలో మరొక మంత్రం అతీంద్రియ. ఓం అతీంద్రియాయ నమః. అతీతః ఇంద్రియాణి, ఇంద్రియములకు అతీతుడు. ఇంద్రియ అనుభవమునకు, ఇంద్రియ జ్ఞానమునకు అతీతుడు. అంటే కనిపించని వాడు, అగోచరుడు. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ. వాక్ చేత కానీ, అంటే మాటలలో కానీ, మనస్సు చేత కానీ పట్టరాని వాడు పరమేశ్వరుడు. అశబ్దం అస్పర్శం, బహిరింద్రియాలకు అతీతమైన ఆత్మయే విష్ణువు. శబ్ద స్పర్శ రూప రసగంధమన్నవి ఏమాత్రము లేనివాడు. ఉన్నవాటికేమో వాటి ద్వారా అందనివాడు. నతు మాం శక్యసే ద్రష్టుం అనేన ఏవ స్వచక్షుషా దివ్యం దదామి అర్జున అని అర్జునుడితో అంటున్నాడు. ప్రాకృతమైన ఈ నేత్రముల చేత విశ్వరూపధరుడవు నన్ను చూచుటకు నీవు శక్తుడవు కావు. కావున నీకు అప్రాకృతమైన దివ్య దృష్టినిస్తున్నాను అని కృష్ణ భగవానుడు అన్నట్టుగా, అతీంద్రియానుభవము భగవత్ సాక్షాత్కారము, ఆత్మజ్ఞానమేమో భగవద్దీక్ష. యశోదమాత కృష్ణుని నిత్యం నోరు తెరిచి అన్నం పెడుతున్నా కూడా ఆ రోజు ఒక్కరోజే ఆ నోటిలో విశ్వాన్ని, బ్రహ్మాండాన్ని దర్శించగలిగింది. అలాగే అర్జునకు రణభూమిలో, ధృతరాష్ట్రునికేమో కౌరవ సభామందిరంలో స్వామి అతీంద్రియ శక్తిని ఒకేసారి ప్రసాదించి అనుగ్రహించాడు. కాబట్టి భగవద్బంధులందరూ పంచభూతాలు సాక్షిగా మన నిత్య క్రియలు యథాధర్మంగా చేస్తూ పోతే భగవంతుని ఆశీస్సులుంటాయి. రాచకొండ రామాచార్యులు. మొబైల్ నంబర్ 9989324294.